వాచ్ నైట్ ప్రేయర్ అంటే రాత్రికాల ప్రార్థన, అంతే కదండి. వాచ్ నైట్ ప్రేయర్ అంటే అర్థం ఏంటి? అంతే కదండి. వాచ్ నైట్ అంటే ప్రేయర్ పక్కన పెడదాం. వాచ్ నైట్ అంటే నిద్ర లేని రాత్రులు, అంటే జాగారం, రాత్రి జాగారం, అంతే కదా. నిద్రపోకుండా జాగారమే కదా వాచ్ నైట్. ప్రతి సంవత్సరం కూడా 31వ తారీఖు వచ్చినప్పుడు లోకంలో ఎక్కువ మంది ఏమండి నైట్ అంతా కూడా వాచ్ చేస్తుంటారు, నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు, జాగారం చేస్తూ ఉంటారు, దాని మునిగి తేలుతూ ఉంటారు. ఆనందాలు, సంతోషాలు వాళ్ళకి అండి. ఇప్పుడు నిద్ర లేని రాత్రులు వాచ్ నైట్లో ప్రేమ సంఘం మరికొన్న ధనం ఖర్చు పెడతారు, సమయం వేయపరుస్తారు అండి, ఎంతో కష్టపడతారు. కానీ అదే రాత్రి కాలం ముందు ఎంతో భయంకరమైన ప్రమాదాలకు గురవున వారు కూడా చాలా మంది అన్నారు. ప్రతి సంవత్సరం కూడా మరొక సంవత్సరం చూడకుండా వారి యొక్క లోక సంబంధమైన సంతోషంలో మునిగిపోయి తమ జీవితాలను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తమ జీవితాలను పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 31వ తారీఖు అవునండి కొన్ని గంటల్లో మరొక సంవత్సరం వస్తుందనగా, కొన్ని గంటల్లో మరొక సంవత్సరం వస్తుందనగా ఇష్టానుసారంగా తాగేసి అవునండి ఇష్టానుసారంగా తాగేసి వారు ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో కార్ డ్రైవింగ్ చేస్తూ చెట్లని, కొండలని, గొట్టలను గుట్టేసి చాలా పోగొట్టుకున్నారు, మా జీవితాలు పాటు చేసుకున్నారు కూడా ఉన్నారు. అయితే దేవునికి ప్రియమైన సంగమా, క్రైస్తవులు ప్రాముఖ్యంగా దేవుని పిల్లలు, దేవునికి ఇష్టమైన పిల్లలు అయితే వాచ్ నైట్ ప్రేయర్లో పాల్గొంటున్నారు. దేవుడికి స్తోత్రం. మనం అదే చేస్తున్నాం అవునండి. వాచ్ నైట్ ప్రేయర్లో పాల్గొన్నాం. మనలాగే చాలా సంఘాలు అవునండి ఉదయకాలంలో దేవుని కృప, రాత్రి దేవుని యొక్క కృప పొందుకుని నూతన దీవెనలతో, నూతన ఆశీర్వాదంతో మరొక సంవత్సరంలో ప్రవేశించాలని మనకిలాగే చాలా మంది కూడా వాచ్ నైట్ ప్రేయర్లో పాల్గొని రాత్రంతా కూడా దేవుని కృప కనిపెట్టి ప్రార్థించి నూతన ఆశీర్వాదంతో మరొక సంవత్సరంలో ప్రవేశించేవారు చాలా మంది ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే రాత్రి జాములందు దేవుని కృపను ధ్యానించడం వాచ్ నైట్ ప్రేయర్ అంటే. రాత్రి జాములందు దేవుని కృపను ధ్యానించడం, ఇంగ్లీష్ మాటకు అర్థం అండి వాచ్ నైట్ ప్రేయర్ అంటే. రాత్రి జాములందు దేవుని కృపను ధ్యానించడం ప్రియమైన సంఘం. ఇక పరలోకం పొందిన దేవుడు ఆయనకిష్టమైన మనల్ని లేక ఆయనకిష్టమైన లోకంలో ఉన్న వారు ప్రేమించి బహుమతిగా పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. ఆ పరిశుద్ధ గ్రంథంలో రాత్రి జాములందు దేవుని కృప కొరకు కనిపెట్టి ఏమండి ప్రార్థించిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే రాత్రి జాములందు ప్రార్థించి దేవుని కృప కొరకు ప్రార్థించి వారు పొందుకున్న లాభం ఏమిటి? రాత్రి జాములందు ప్రార్థించి వారు పొందుకున్న మెరులేమిటి? రాత్రి జాములందు ప్రార్థించి దేవుని కృప కొరకు ఎదురు చూసి వారు పొందుకున్న ధన్యత ఏంటి? మరి చూద్దామంటే పరిశుద్ధ గ్రంథంలో వెళ్ళిపోయినట్లయితే కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అందరూ కూడా తీద్దాం, హంగర్ లేదు. కీర్తన గ్రంథం అండి 63వ అధ్యాయం 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. కీర్తన గాడ్ అంటున్నారు కదా అవునండి. అందరూ కూడా విన్నారు కదా, ఈ వాక్యం విన్నారు కదా. మరొకసారి చదువుకుందామండి.
మరొకటి చదువు. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా సరిపోతుంది. నా ప్రాణం తృప్తి పొందుచున్నది. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నదట. అవండి, రాత్రి జాములందు ప్రార్థన చేస్తే మంచి తృప్తి కలుగుతుందట. కీర్తన పడకుండా పగలు ఎలా ప్రార్థన చేస్తామండి, అలాగా మనకున్న సమయంలో. అని రాత్రి జాముల్లో ఎక్కువగా మనం చేసేది ఏంటి, విశ్రాంతి తీసుకుంటాం, అంతే కదండి. ఉదయంతా కష్టపడి రాత్రి జాములు రాత్రి వచ్చేవాడికి ఎప్పుడు చీకటి పడుతుందా, ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, అంతే కదండి. రాత్రికాల సమయంలో అంటే రాత్రి జాముల్లో ప్రార్థన చేస్తుంటే తృప్తి కలుగుతుందట. ఎలాగ తృప్తి కలుగుతుందంటే లోకమేమన్న తృప్తి, బంగారమేమన్న తృప్తి, వెండిమన్న తృప్తి, ధనమేమన్న తృప్తి, అది దేవుడి దగ్గర నుంచి కలుగుతుందట ఆ తృప్తి. దీని గురించి దావీదు గారు ఏమంటారంటే, కొంతమందికి కొన్ని ఊత పదాలు ఉంటాయి చెప్పేటప్పుడు. వారికి ఏదైనా ఇష్టం అనుకోండి, ఆ ఇష్టాన్ని తమ ఆహారం ద్వారా చూపిస్తుంటారు. ఫలానా కూర నాకు చాలా ఇష్టం అండి బా అని చెప్తారు. అంటే వారి కూరను పోలు చెప్తారు. అవునండి, ఏసావుకి చిక్కుడుకాయ కూర అంటే ఇష్టం, జ్యేష్ఠత్వం కూడా ఇచ్చేసాడు చిక్కుడుకాయ కూరకి, అంటే అతనికి అంత ఇష్టం. దావీదు గారికి మేక తలకాయ అంటే ఇష్టం అట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది మేక తలకాయ అంటే ఇష్టమా? నాకు కూడా. అంటే మేక తలకాయ, కొవ్వు కలిగిన మేక తలకాయ దావీదు గారికి ఇష్టమాట అండి. దావీదు గారికి ఇష్టమాట, ఆయన ఇష్టాన్ని పరిశుద్ధ గ్రంథం తెలిపారు. ఆయన కొవ్వు పట్టిన మేక తలకాయ అని చాలా ఇష్టం అంట. అది తిన్నప్పుడు లెక్కనైనా తృప్తి అంట. అలాంటి తృప్తి రాత్రి జామున ప్రార్థన చేస్తే ప్రవహిస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రవహిస్తున్నాడట. అంటే మన సంగమ కాబట్టి రాత్రి జాములందు ప్రార్థన ఎవరైనా సరే దేవుని కృప వరకు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుని చేత తృప్తిపరచబడతారట. అంటే వారికి ఏది అవసరమో దేవుడు వారికి దయచేస్తాడట. వారికి ఏది ఇష్టమో దేవుడు వారికి దయచేస్తాడట. దేవుడు వారిని దర్శించిస్తాడట. దావీదు చేస్తాడు, తెలియజేస్తాడండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అని మన సంఘంలో కూడా రాత్రి జాములో ప్రార్థన చేస్తాం కదండి. చేస్తామో చేయమో చెప్పాలి. స్త్రీలు బుధవారం పేరుకి వస్తున్నాం కదండి. బుధవారం పేరుకి వస్తున్నాం లేదు మనం? ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బుధవారం పేరుకి వస్తున్నారు? అమ్మ ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఎదురుకొని కూర్చోండి తల్లి. ఓకే అవండి, బుధవారం ఎన్ని గంటల వరకు ప్రేయర్లో ఉంటున్నామండి మనం? దేవుని దోసం 40 నిమిషాలు ఇచ్చేసారు నాకు టైం, అందుకని చాలా చెప్పేస్తాను నేను. ఎంతవరకు ఉన్నాం మనం? 10:30. ఒకవేళ అరగంట ఎక్కువైపోయింది అనుకోండి, మిమ్మల్ని అవట్లేదు, నేను అందరికి వెళ్ళిపోను అనుకుంటాను. 10:30 మొదటి జాము కాదు, 1 గంటకి మొదటి జాము, 2 గంటలకి రెండో జాము, 3 గంటలకు మూడో జాము. మిమ్మల్ని ఎవరు చర్చలేస్తామా? అక్కడ చెప్తున్నాం. అందరూ నేర్చుకోవాల్సిందే. చెప్తున్నాం, మేము చెబుతాం నేర్చుకుంటాం, వింటున్నవారు వింటూ నేర్చుకుంటారు. అందరూ నేర్చుకోవాలి. ఆ పరలోకం తండ్రి ఆ పరలోకం ఇచ్చే వరకు కూడా మనం అప్పటికట్టమే నేర్చుకుంటున్నాయి. అప్పుడప్పుడు దేవుని దోషాలు చెప్తున్నప్పుడు కొన్ని వదిలిపెట్టేసి మళ్ళీ దగ్గరికి తీసుకుని మళ్ళీ సరి చేసుకుంటాం. ప్రియమైన సంఘం అవండి, మొదటి జాము కూడా వెళ్ళం మనం. మొదటి జాము వచ్చేస్తుంది, తొందరగా వెళ్ళిపోతాం. ఎందుకోసం? నిద్రపోవడానికి. ఇక్కడ ఉదయకాలం అంతా పని చేస్తారు కదా, కారణాలు ఉన్నాయి. ప్రియమైన సంఘం అయితే స్త్రీలు 2 గంటల వరకు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్దామా? 1 గంట వరకు, మొదటి జాము వరకు, రెండో జాము వరకు మన సంఘంలో స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. అలాగే పురుషులు ప్రార్థన చేయలేదు అంటే మీరు కూడా చేస్తున్నారేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే రాత్రి జాములందు గనక ప్రార్థన చేస్తే దేవుని చేత తృప్తిపరచబడతారట. దావీదు గారు చెప్తున్నారు, క్రీస్తు పూర్వం కొన్ని 100 సంవత్సరాల క్రితము దావీదు గారు పొందుకున్న ఆ తృప్తి, దేవుళ్ళలో పొందుకున్న తృప్తి క్రీస్తు తర్వాత కూడా నన్ను ప్రేమించే పిల్లలు లోకంలో ఉన్నారు. వారు కూడా ఆ తృప్తి పొందుకోవాలి. వారు కూడా నా దేవుడి దగ్గర నుంచి మేలులు పొందుకోవాలని
దావీదుగా తన దేవుని ఆత్మతో నిండి రాబోయే తన పిల్లలకు స్వాస్థ్యంగా మాటలు విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మా సంఘం. అయితే ఈ మాటను బలపరుస్తూ దావీదు గారు ద్వారా దేవుడు చెప్పిన మాటలు ప్రభువే లోకానికి వచ్చి దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు తెలుసండి? ప్రభుని యేసుక్రీస్తు గారు సువార్త పరుస్తున్న కాలంలో దావీదు గారు చెప్పిన మాటలు బలపరుస్తూ లోకాసువార్త 12:30 తెలియజేస్తారు. చూడండి, అంటే రాత్రి జాములు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా వాళ్ళు దేవుని కొట్టుకుంటారు. లోకాసువార్త 12:30 ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండేటు కనుగొనను ఆ దాసుడు ధన్యులు. సరిపోతుంది. ఆ దాసుడు ధన్యుడు. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకువగా ఉండేటు కనుగొనను ఆ దాసుడు ధన్యుల. అంటే రాత్రి జాములంది ఎవరు వస్తారో? రాత్రి జాములంది ఎవరు దర్శిస్తారో? దేవుడికి స్తోత్రం కలుగు. రాత్రి జాములు తనకి ఇష్టమైన పిల్లలు దేవుని మొరపెడుతుంటే ప్రభువు తీసేస్తాడట. ప్రభు వస్తాడట. ఏమండి? ప్రభు వస్తాడట. ఏ దాసుడు మెలకువగా ఉండేటు కనుగొనను. దేని కొరకు? ఈ లోక సంబంధం ఆటలేదు కాదు. రాత్రి అంతా కూడా మొబైల్ చూసేసానండి, రాత్రి అంతా సినిమాలు చూసేసానండి, రాత్రి అంతా సీరియల్ చూసేసానండి. దానికోసం కాదు ప్రభు రావటం. విమర్శంగా ప్రభు కృప కొరకు ఎవరైతే కనిపెడతారో, ప్రభు నన్ను తుచ్చిపరుస్తాడు, ఆశిస్తాడని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి కొరకు వస్తాడంట ఆయన. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అంటే ఏ దాసుడు మెలకువగుండి ప్రభు ఏ దాసురాలు మెలకువగుండి ప్రభు ప్రార్థన చేస్తారో వాళ్ళు ధన్యులంట. ధన్యత గురించి ఎన్ని గొప్ప విషయాలు రాబడ్డాయి తెలుసా అండి? ధన్యత గురించి అండి ఏమండి చాలా విషయాలు రాబడ్డాయి. చూడండి 128 అధ్యాయంలో ఏమండి ఇవన్నీ కూడా ధన్యత సంబంధించిన 128 అధ్యాయం మొత్తం అధ్యాయం. ఏమండి 1 నుంచి 6 వచ్చిన ఒకసారి చదవం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు గురించి చెప్తున్నారు. ఆయన త్రోవలందు ఎవరైతే రాత్రి జామున ప్రార్థన చేస్తారో దేవుని భయభక్తులు కలిగి ఉంటే ప్రార్థన చేస్తారు, లేకపోతే రాత్రి ప్రార్థన చేయరు. ఏమండి వారెవరట? ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆగండి. నీవు ధన్యుడు, నీకు నిశ్చయముగా నువ్వు కష్టపడ్డ సొమ్ము నువ్వు అనిపిస్తావు, నీ భార్య బిడ్డలు అనిపిస్తారు. తృప్తి కలుగుంటావు. దేవుడికి స్తోత్రం కలుగుతా. తృప్తి కలుగుంటావు. నువ్వు ధన్యుడు. ఆ ధన్యత నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆ ధన్యతలో ఏం చేస్తున్నాడంటే దేవుడు మేలు కలగజేస్తున్నాడు. చూడండి 3వ వచనం. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. ఒలీవ మొక్కల వలె ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఫలింపుకు గొప్ప చూచిన ద్రాక్షవల్లి. ఏమండి బలమైన మొక్క, ఒలీవ మొక్క స్ట్రాంగ్ ఉంది. ప్రియమైన సంగమా అలా ఉంటారట. ఏమండి ఇక 4వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు యెహోవా యందు భయభక్తులు ఇలాగు కలవాడు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను యెహోవాని ఆశీర్వదించును. ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు నీ చూచెదవు. పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ధన్యతలన్నీ కూడా రాత్రికాల సంబంధి ఎవరైతే ప్రార్థన చేస్తారు, అంటే రాత్రికాల సంబంధి ఎవరైతే ప్రభుకు ఎదురు చూస్తారో వారిని ధన్యులుగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తామా? ప్రవేశిస్తారు స్వాత పడుతున్న కాలంలో. ఏమండి జబదే కుమారులకి ఇంకా దేవుడు ప్రవేశిస్తూ శిష్యుడిగా చేసుకోలేదు. ఆ సమయంలో తన తండ్రి అయిన జబదే దగ్గర యాకోబు, పేతురు, యోహానులు తమ వాళ్ళని కొట్టుకుంటూ బాగు చేసుకుంటున్నారు. ఆ సమయంలో ప్రభు యేసుక్రీస్తు అండి గలిలయలోని నజరేతు ఆ యొక్క సముద్ర తీరాన్ని ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ముందు వాళ్ళ దగ్గరికి వస్తే ఆయన స్వాత పాటిస్తుండేవారు. ఒక్కొక్కసారి విస్తారమైన జనం ఉండేవారు. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే నది ఒడ్డిన వాళ్ళు నిలబెట్టి కొంచెం దోణి లోపలికి పెట్టుకుని దోణి మీద నిలబడి చెప్తుండేవాడు. ఆయన వాకింగ్ చెప్తుండేవాడు. వీళ్ళు వాళ్ళ బాగు చేసుకుంటున్నారు. టీంలో సేమ అంటే చూశాడు ఆయన. ఒక రోజుని ఈ పేతురు
యాకోబు యోహాను రాత్రంతా కూడా కష్టపడ్డారు చేపలు పట్టడానికి. వాళ్ళు వృత్తి చేపలు పట్టి వృత్తి అని మనకు తెలుసు కదండి. పేతురు, యాకోబు, యోహాను అంటే జబదేవి కుటుంబం, చేపలు పట్టే కుటుంబం. రాత్రంతా కూడా కష్టపడ్డారట. కష్టపడి ఉదయం ఒడ్డుకు వచ్చారు. రాత్రంతా కష్టపడ్డాడు, ఒళ్ళంతా ఓన అయిపోయింది. కొంత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. ఆ సమయంలో కొండేసి వచ్చారు. పేతురు, కొద్దిగా నీదు లోపలికి తీసుకెళ్తావా, నేను వాక్య పరిచయం చేయాలి అని చెప్పంటే, ఆయన నువ్వు పేతురు అవండి, ఆయన నువ్వు పేతురు సామాన్ కలిగి ఓర్పు కలిగి తన యొక్క బోటుకి ఇచ్చాడు కసిపెట్టాడు. అప్పుడు పేతురు అన్నాడు, పేతురు నువ్వు రాత్రంతా కష్టపడ్డావు కదా, లోతుకు పోనే అంటే, ప్రభా మేము రాత్రంతా కష్టపడ్డామయ్యా, ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పని మేము వలలు వేస్తాం. లోకొస్పత 5:5 వచ్చింది. ఆయనను నీ మాట రాత్రి మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆయన మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణినున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సజ్ఞలు చేసిరి. సరిపోతున్నా విస్తారమైన చేపలు పట్టారట. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆ చేపలు ఆశీర్వాదకు సూచనలు ఉన్నాయి. ప్రియమైన ఆశీర్వాదానికి సూచనలు ఉన్నాయి. చేపల సముదాయం గొప్ప చేపలు పట్టుటకై పరిశుద్ధాత్మ శక్తి ధరించి లోతునకు పోదాం, కడలి లోతునకు పోదాం, కడలి తీయము వీడెదము, యేసుని పిలుపు వినిపించుకొని లోతునకు పోదాం, కడలి లోతునకు పోదాం. ఈ పాట మ్యాచెస్ వర్పిస్తారు 4 ప్రతి సంవత్సరం కూడా 4 రాత్రి పగలు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తూ ప్రార్థన చేస్తాడు. ఆయన రాసిన పాటలు విశ్వాసముతో ప్రభులో ఉంటే గొప్ప మేలులు కలుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ప్రియమైన సంఘం, విశ్వాసంతో ముందుకు నడిస్తే అవునండి. ఇక ప్రభులో ఉండి కష్టపడితే కష్టాన్ని ప్రభువు చూడకుండా ఉండిపోవడం. ప్రియమైన సంఘం, అయితే రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తే ఆయన తప్పనిసరిగా దర్శిస్తాడని మనం తెలుసుకోగలిగాం. ప్రియమైన సంఘం, రాత్రికాలంలో ప్రార్థన చేస్తే ఆయన ఏంటట దర్శిస్తాడు. మరి మొదటి జామున ప్రార్థన చేస్తేనే ఆయన దర్శిస్తున్నప్పుడు, మరి రాత్రంతా ప్రార్థన చేస్తే, మొదటి జాము 2 జాము 3 జాము ప్రార్థన చేస్తే మొదటిసారిగా అనుకున్న దొరుకుతుంది. అది దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇశ్రాయేలు ప్రజలు ప్రభు కృపకు దూరం అయిపోయారు. వారిలో చాలా కష్టాలు, ఇబ్బందులు, నానా బాధలు వచ్చేసినాయి. వారితో ప్రభు అంటాడు ఏమంటున్నాడు తెలుసా అండి? సాక్షాత్తు దేవుడు తన ప్రవక్తతో కల్పిస్తున్నాడు. నీవు లేచి ఈ మొదటి జామున మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయం కుమ్మరించని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు. నా కృప మీకు ఇస్తాను. చూడండి, విలాపవాక్యము 21:19 చూడండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయం కుమ్మరించుము. ఎవరు చెప్తున్నారంటే, చాలా కాలం ఆగిపోయినా దేవుడి దగ్గర నుంచి రాకుండా అడ్డుపడకుండా అన్ని కూడా తిరిగి పొందుకోవడానికి దేవుడి సన్ని దూరమైన వాళ్ళకి బాధ వేదనతో ఉన్న వారితో ప్రభు చెప్తున్నాడు. బాధతోటి వేదనతోటి కుదురుతూ ఉన్న వారితో ప్రభు చెప్తున్నాడు, నీవు లేచి రేయి మొదలు జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలట. నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి. మనం కూడా రోజంతా కష్టపడుతున్నాం, వదిన సాయంత్రం వరకు కూడా మన గీతం వస్తున్నారు లేదా, మన అధికారులు ఇస్తున్నారు లేదని తప్పనిసరిగా మన గీతం పొందుకుంటున్నాం. ఈ లోక అధికారులే మన కష్టాన్ని గీతం వస్తున్నప్పుడు ప్రభు కష్టపడి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేత ఆయన ఇస్తాడు అని అంటారా?
తప్పనిసరిగా ఇస్తాడు, తప్పనిసరిగా ఖచ్చితంగా ఇస్తాడు. రాత్రంతా కూడా ప్రభు కృప ఎదురు చూసి, రాత్రంతా కూడా ప్రభు కృప కొరకు ఎదురు చూసి, ఆయన ఇచ్చే దీవెన, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కొరకు ఎదురు చూసి నీళ్లు కుమ్మరించాడులో కుమ్మరించారట. హృదయాన్ని ఎప్పుడైతే హృదయం ఏమండి హృదయం అంతా కడిగేసుకుంటాము, హృదయం కడగబడితే కన్నీళ్ళు కళ్ళ ద్వారా బయటకు వస్తుందండి. ఈ లోకంలో ప్రతి వస్తువు కడగడం బహిరంగ గొప్పం, కానీ హృదయం కడిగితే కడగబడిన హృదయం నుంచి కన్నీళ్ళు బయటకు వస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హృదయం పరిశుద్ధపడాలంటే కళ్ళమట నీళ్ళు రావాలి బయటికి. ఎప్పుడు కన్నీళ్ళని కాల్చకుండా హృదయం పరిశుద్ధపరచకూడదు ప్రియమైన సంగమా. దీనికి అలాగ చేస్తే ఆ వాగ్దానం నెరవేరుతుందని చెప్పి కీర్తనకారుడు 126వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సెలవిస్తున్న మాట చూడండి. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోష గానములతో పంట కోస్తా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాత్రంతా కూడా కన్నీళ్లతో దేవుడికి మొర పెడితే ఉదయకాలం సంతోషంతో పంట కోస్తారని దేవుడికి స్తోత్రం కలుగును గాక. దానిని రూఢపరుస్తూ ఏమండి రాత్రంతా కూడా కన్నీళ్ళు కాచి ప్రార్థన చేస్తే ఏమండి నేను ఖచ్చితంగా నేను దర్శిస్తానని చెప్పి మన లోకస్వార్త 12:38 ప్రవేశిస్తున్నారు చూడండి. లోకస్వార్త 12:38 మరియు అతడు రెండవ జాము వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండేడు కనుగొనను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. రాత్రి జామున దాని పిల్లలు ఏం చేస్తారంటే ఆయన ఉపకరణ పెడతారు. రెండవ జాము 2 గంటలు, మూడవ జాము 3 గంటలు. చాలా ప్రాముఖ్యమైన జాబు. ప్రియమైన సంఘం పరిశుద్ధంగా మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైన ఆయన ప్రియమైన దేవుని దాసులు మొదటి జాము, రెండవ జాము, మూడో జాములో ప్రార్థన చేస్తూ కనిపిస్తుంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. లోతు అంటే అది ప్రియమైన లోతు, దేవుళ్ళలోకి లోతుగా వెళ్ళడం అంటే అది. ప్రార్థన జీవితంలో లోతుగా ఎంత లోతుగా వెళ్తామో అంత కృప పొందుకుంటాం. ఎంత లోతుగా వెళ్తామో అంత కృప వల్ల మన సొంతం అవుతాయి. అక్కడక్కడ కాలువల్లోనే చిన్న చిన్న గోధులు చిన్న కొల్లేస్తుంటారు. ఏం దొరుకుతాయి? చిన్న చిన్న చేతులు చిన్న చిన్న దొరుకుతాయి. అని దొరుకుతారండి, చిన్న చిన్న దొరుకుతాయి. లోతుకి వెళ్ళి వాళ్ళేస్తే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కృపలో కూడా లోతుకి వెళ్ళాలంటే రెండవ జాము, మూడవ జాము కూడా వెళ్ళాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని అసలు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియమైన సంగమం. అవండి అతడు రెండవ జామును ఎవరు రాయబడి ఉందండి. మరియు అతడు రెండవ జామును వచ్చినను మూడో జాము వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండేడు కనుగొనను ఆ దాసులు. ఆయన రెండవ జాము వస్తాడట, మొదటి జాము వస్తాడట, రెండవ జాము వస్తాడట, మూడో జాము వస్తాడట. మూడో జాము వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలి? మెలకువలో ప్రార్థించాలి. మొదటి జాము ప్రార్థన చేశాను నిద్రపోవడం అనుకోండి, మళ్ళీ రెండో జాము వస్తాడట. ఎన్నోసార్లు అలా వచ్చి ఆయన కోపం పోగొట్టుకున్న వారు ఉన్నారు లోపల. ఒక్కొక్కసారి దర్శించడానికి వచ్చినప్పుడు నిద్రపోతున్న ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఎందుకు తెలుసండి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని రాబడి ఉంది కదా. రాత్రికాలు తన ప్రియులు నిద్రిస్తుండగా దేవుడు వారిని దర్శిస్తాడట. ఆయన ప్రియులు, దేవునికి ఇష్టమైన పిల్లలు ప్రార్థన చేసి వాళ్ళు నిద్రపోతుంటే వారు దర్శిస్తూ ఉంటాడట. అప్పుడు మన పిల్లలు ఏడ్ చేసి పడుకుంటారు. పడుకున్న తల్లిదండ్రులు వచ్చి ఇలా తల్లిని గుర్తారు లేదా, ఎందుకు ఏడ్చావరా మన జీవితంలో చూస్తాం. అప్పుడు తల్లి ఎత్తుకుంటాడు, ఏడ్చి పడుకున్నాడు అని చెప్పి వాళ్ళకి ఏం చేస్తారు? సరదవుతారు. తల మీద ఒంటి మీద సరదవుతారు. ప్రార్థన చేసి పడుకున్నప్పుడట ప్రభుని యేసుక్రీస్తు దర్శిస్తాడట. దేవుడికి స్తోత్రం కలుగుగా. దర్శిస్తాడట. చూడండి, అవి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇందాక మనం చదువుకున్నాం కదండి. 127వ అధ్యాయం కీర్తన 2వ వచనం చివరి లైన్ లో ఉంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడంటే కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థము గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే. దేవుడికి స్తోత్రం కలుగుగా. లోకంలో ఎంతమంది
భార్య భర్తలు అలాగే ఉన్నవారు ఎలా ప్రార్థించారు, ప్రార్థించగలిగారు? ఆలోచించేయండి. ఒక్కొక్కసారి లోక సంబంధం మనకు దొరికేసింది అనుకోండి, ఇంకేం అవసరం లేదని చెప్పి శరీర సుఖం కోరుకుంటాం. నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు ఈ మాటలు. దేవుడి పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడి మాటలే చెప్పాలి. దేవుడి పక్షాన్ని నిలబడుతున్నా కూడా దేవుడి మాటలే చెప్పాలి. ఆయన సంతోషపరిచే మాటలు చెప్పాలి. ఒకవేళ మన బాధ కలుగుతుంది, ఆ బాధని మనం మార్చుకున్నట్లయితే ఆ బాధ సంతోషకరంగా మారిపోద్ది. దేవుడు నామన మహిమ కలుగుగా. అవండి ఖచ్చితంగా ఆయన 2వ జాము 3వ జాము వస్తాడట. ఆయన తన పిల్లల్ని దర్శించడానికి, తన కొరకు కనిపెట్టి వారిని దర్శించడానికి వస్తాడట అని మనం అనుకుంటాం కదా. అది ఎవడో నాకు అందరికి ఇస్తాను, నాకు ఎవడో నేనంటే కోపం. అప్పుడప్పుడు నిష్ఠూరంగా మాట్లాడుతుంటారు కొంతమంది, మాటలు వింటాను అప్పుడప్పుడు కొంతమంది. ఏంటయ్యా నాకు ఇవ్వు, అందరికి ఇస్తా ఉంటాడు ఒక ఆయన. ఏమండి నిష్ఠూరం పడవద్దు. ఆయన ఎలా ఉంటాడట, ఆయన కోపం కీర్తన 30:5 రాయబడి ఉంది. ఆయన కోపం నిమిషం మాత్రం ఆయన దయ ఆయుష్ కాలం అంతా నిలుచున్న దేవుడికి స్తోత్రం. నిమిషం మాత్రం, ఒక్క నిమిషమే ఆయన కోపం. తల్లిదండ్రులకి అంటే పిల్లల మీద కోపం ఎంతసేపు ఉంటుందండి? రోజంతా ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే చిన్న చిన్న పొరపాటు చేస్తారో అప్పుడే గద్దిన తర్వాత మళ్ళా ప్రేమిస్తారు. సామెతల గ్రంథం 3:12 ఏం రాయబడి ఉందో తెలుసా అండి? తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించినట్టుగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించిన దేవుడు. అంతే. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఎక్కడ ఉంటుందట? ఆయుష్కాలం ఉంటుంది. ఆ చిన్న కోపంతో సరిదిద్దుకుంటే మాట వెంట ఆయుష్కాలం ఉంటుంది. అది దేవుడికి స్తోత్రం కలుగుగా. అదే విధముగా సాయంకాలం ఏడుపోచి రాత్రంతా ఉండినను ఉదయకాలం సంతోషం కలుగును. రాత్రంతా ఏడ్చి ప్రభావ ఏడ్చి ప్రార్థన చేస్తే ఉదయకాలం ఏం కలుగుతుందట? సంతోషం. ఆయన దర్శిస్తాడు. ధన్యుడు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నువ్వు ధన్యురాలు, నీకు మేలు కలుగును. ఆమెనే చెప్దాం. దేవుడికి స్తోత్రం కలుగుగా. యాకోబు గురించి మనకు బాగా తెలుసు. యాకోబు ఎవరి కుమారుడు? యాకోబు అండి, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు తాను బ్రతికిన కాలం అంతా కూడా దేవుని అతనికి తోడుకున్నాడు. తాను బ్రతికి దినాలన్నీ కూడా దేవుడు తోడుకున్నాడు. రీసెంట్గా దేవుని దోస్తులు దేవుడి గారు సంఖ్యాకాండం స్టార్ట్ చేశారు. సంఖ్యాకాండంలో ధ్యానస్తున్న మంచి మాట నాకు తట్టింది. ఏమండి ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. యాకోబు వృద్ధాప్య కాలం వచ్చేసినప్పటికీ ఐగుప్తులో యోసేపు ఏళ్తున్నాడని విని ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత తన 2 కుమారుల్ని చూపిస్తాడు యోసేపు తన తండ్రి అయిన యాకోబుకి. ఆనందిస్తే వృద్ధాప్య కాలం ముందు నీ కుమారులను దగ్గరికి పంపించి నేను దీవిస్తానని చెప్పి. అవునండి పెద్దవాడు ఎవరు? పెద్దవాడు మనస్సే ఎఫ్రాయిం, చిన్నవాడు ఎఫ్రాయిం, పెద్దవాడు మనస్సు, యోసేపు కుమారులు. అప్పుడు తండ్రి దృష్టి మరణం కలిగి ఉన్నాడు. యోసేపు తన 2 పిల్లలను తీసుకొచ్చి ఎదురుగా పెడతాడు. కుడి చేతి పక్కనేమో పెద్దవాడు మనసుని పెడతాడు, ఎన్న చేతి పక్కనేమో ఎఫ్రాయిం పెడతాడు. తండ్రి ఏం చేస్తాడో తెలుసా అండి? అయినా అంటే కుడి చేతేమో ఎఫ్రాయిం చేతి తల మీద పెట్టి ఎడం చేయమో మనస్సే తల మీద పెడతాడు. ఈయన నా తండ్రి కళ్ళు గమనించట్లేదేమో అని చెప్పి చెయ్యి మార్దామని ప్రార్థన చేస్తే ఆయన ఒప్పుకోడట. అవండి యాకోబు ఎఫ్రాయిము కూడా ఒక గోత్రం కావాలని కోరుకుంటే పరలోకం పొందిన దేవుడు ఇశ్రాయేలులో ఒక గోత్రాన్ని ఏం చేయడం తెలుసా అండి? ఆయన యాజకులుగా మార్చేసుకున్నాడు. లేవి గోత్రాన్ని యాజకులుగా మార్చుకుని ఎఫ్రాయిము గోత్రాన్ని అంటే ఈ యాకోబు చెప్పిన దానికి అంగీకరించాడు. దేవుడికి స్తోత్రం కలుగు. తన పిల్లలు దేవుని పిల్లలు తనకిష్టానుసారంగా ఉంటే, తనకిష్టలు ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. దేవుడి స్తోత్రం కలుగు అక్క. కావండి యెహోషువ యుద్ధం చేస్తూ మనకి జ్ఞాపకం చేస్తున్నాం. యెహోషువ యుద్ధం చేస్తూ కనాను దేశంలో యుద్ధం చేస్తూ ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అంటే పొద్దుగుంగిపోతుంది. ఇక విజయం రాలేదు. ఇంకానే వెంటనే ఏం చెప్తాడు? సూర్యుడా చంద్రుడు మీరు ఎక్కడ ఉండండి, ఇంచు కూడా కదలద్దు, యుద్ధమై వరకు అని చెప్పి ఆ సూర్యచంద్ర నక్షత్రాలకు ఆజ్ఞాపిస్తాడు.
ఆకాశం ఉందని దేవుడిని అక్కడే ఆఫ్ చేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడ, దేవుడికి ఇష్టమైన పిల్లలు పాపం చేస్తే దేవుడిని చేస్తారు తెలుసా అండి, లోకాన్ని తంబించేస్తారు. దేవుడికి స్తోత్రం చెప్దామా? యాకోబు బతికినంత కాలం కూడా దేవుని ఇష్టానుసారంగా బతికాడు. యాకోబు ఏది చెప్తే దేవుడు కూడా ఆలకించి ఆయన గొప్పగా దీవించాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? యాకోబు యవన కాలం ముందు తన మామ లాభం దగ్గరికి వెళ్ళిపోతాడు. లాభం దగ్గరికి వెళ్ళి 14 సంవత్సరాలు గొలుగు చేసి ఇంకొక 14 సంవత్సరాలు ఏమండి తన మామ మందలు మేపి గొప్ప ఐశ్వర్యం తీసుకొని తిరిగి కనాను దేశానికి వస్తూ ఆ రాత్రి కాల సమయంలో తన ఇద్దరు దాసుల్ని, తన ఇద్దరు భార్యల్ని, తన పిల్లల్ని, తన యొక్క సమస్త ఆ యొక్క ఒంటిల్ని, గొర్రెల్ని, మేకలు అన్నిటిని కూడా పంపించేసి ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి కాల సంబంధం ఉండిపోతాడు. ఉండిపోయి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన అంటే ప్రియమైన సంగమా, ఆయన ప్రార్థనకు ఆకాశం ఉన్న దేవుడు దిగి వచ్చేస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, మొదటి జవాన్ నేను వస్తాను, 2 జవాన్ నేను వస్తాను, 3 జవాన్ నేను వస్తాను. వచ్చేసాడు. దేవుడి పిల్లలు ప్రార్థన చేస్తే, నిజముగా మొదలుపెడితే, ఆయన పాదాలు పెట్టుకుని బతమాలితే దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసాడు. ఆయన వచ్చి యాకోబు అన్నాడు, ప్రభా నన్ను దీవించు. దాని మొదటి జాములోనే ఆ యాకోబు ప్రభు కాలు పట్టుకున్నాడు, ప్రభా నన్ను దీవించాను. అయితే యాకోబును దీవించడానికి అతనిలో చాలా చేదని వేర్లు ఉన్నాయి. మొదటి జాము ఒప్పుకోలేదు, 2 జాము ఒప్పుకోలేదేనా, 3 జాము వచ్చేస్తుంది. చేదని వేర్ల గురించి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని పిల్లలు చాలామంది కృపవరాలు, ధన్యతలు కావాలని కోరుకుంటారు, కానీ చేదని వేర్లు మాత్రం తీసుకోవాలి. చేదని వేర్లు తీసుకోవాలి. ఏం పర్లేదులే, ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ మన దేవుడు యథార్థవంతుడు, సరస్వతివంతుడు, నీతిగల దేవుడు. ప్రతి దాన్ని నిశ్చితంగా చూస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. పర్లేదు అని సంబంధించుకునేవాడు కాదైనా నీతిగల దేవుడు. నీతిగానే ఉండాలని కోరుకుంటాడు. నేను రాజుని కాదు, నా పిల్లలు కూడా రాజులా ఉండాలని కోరుకుంటాడు. నేను నీతిగా వాడిని కాదు, నేను నీతిగా ఉండాలని కోరుకుంటాడు. మొదటి జాము వచ్చింది, 2వ జాము, 3వ జాము వచ్చింది. 3వ జాము తెల్లవారిపోతుంది. ప్రభు కాలు పట్టుకు విడిచిపెట్టలేదు. నీళ్లు కుమ్మరిచ్చినట్లుగా కుమ్మరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు ప్రభు కాలు పట్టుకుని. ఎక్కడ పోరాడినట్టు అంటే ప్రార్థనా వీరుడు అని చెప్పడానికి, దేవునితో పోరాడి గెలిచాడని రాయబడి ఉంది తజ్జుబలో. కానీ ప్రభుతో ఏ నరుడు పోరాడగలుగుతాడు? ప్రార్థనతో పోరాడుతున్నాడు, కన్నీళ్లు కాలుస్తూ ఉన్నాడు. ప్రభాన్ని నిలిచింది. చేయదని వేరు ఏమండి 3వ జాము వరకు తీసుకొచ్చింది. ఆలోచించేయండి. మంచి చేపలు పట్టుకున్నప్పుడు ఆ చేపలు చేతి తీయకుండా ఉండేసుకున్నాం అనుకోండి, కూర చాలా బాగుంటుందా? ఎలా ఉంటుంది? చేదు వస్తుంది. మంచి నాటుకోడు అని మనకు చాలా ఇష్టం. నాటుకోళ్ళు చేతికోడి తీయకుండా ఉండేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది కదా కూర. ఉంటుందండి, చేదు వస్తుంది. మరి తీసేస్తే తీసుకోవాలి. యాకోబుని కూడా ఏంటి నీ పేరు అని అడిగాడు ప్రభు. యాకోబు అంటే ఆ పేరుకి ఏంటండి? ప్రభు ఎందుకు అడిగాడు ఆయన పేరు? ఆలోచించండి. చాలాసార్లు దర్శించినప్పుడు కూడా చేదని వేరే ఉన్నదో లేదో చూసుకుని, ప్రభువా ఇది ఉంది, ప్రభు దగ్గర దాచడం అవసరం కాదు. ప్రభు దగ్గర దాచడం అవసరం కాదండి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నూతన దేవుళ్ళు ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆయన వచ్చి దర్శించినప్పుడు ఆయన ఎదుర్కొండగా మన ఉదయం తెల్లగా కనిపించాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చూసిన వెంటనే ఆయన ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, నేను దీవిస్తాను అనుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. ఆయన మొదటి జాము వస్తాడు, 2వ జాము, 3వ జాము వస్తాడు. యాకోబు రాత్రంతా కూడా 3వ జాము వచ్చేస్తుంది. నీ పేరేంటని అడిగాడు. అయ్యా నా పేరు యాకోబు, నేను మోసగాడనే ప్రభా, నేను మోసం చేసిన సాధించాలి అన్నాడు. అప్పుడు ప్రభు అయినా ప్రభా నువ్వు నన్ను దీవించాలి, ప్రభా నాకు తెలియచేశానని చెప్పుకున్నాడు. 3వ జామున అతను దీవించి వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. 3వ జామున అతని ఆశీర్వాదం అతని పిల్లలు ఇప్పుడు చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. గొప్ప ఆశీర్వాదం మనకు పొందుకున్నారు సంగమం. ఏమండి ఈ ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల వరకు ఉన్నాయి. చదువుకోండి కదా.
తర్వాత చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తాడు. దాంట్లో ఉండే విషయాలు ప్రశాంతంగా మనసు ఉంచుకుని చదువుకోండి. ఆది కాండము 32 అధ్యాయం 22 నుంచి 24 వచ్చులో ఇది రాయబడి ఉంటాయి. ఆ రాత్రి అతడు లేచి ఆ, తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను 11 మంది పిల్లలను తీసుకొని అమ్మా యబ్బోకు రేవు దాటిపోయిను. ఉమ్, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలుపుకుంటూ చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసలేను. ఆయన తెల్లవారుచున్నది నన్ను పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయమనెను. ఆయన నీ పేరేమని అడుగుగా చెప్పి సరిపోతుందమ్మా. అతడు యాకోబు అని చెప్పిన ఒప్పుకున్నాడు. నేను నమస్కారం. అప్పుడు ప్రభు అతను దీవించి అతను ఏమంటాడు తెలుసండి, అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచదు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేల్ పేరుకి అర్థం దానికి ఎంత రాయబడి ఆ దేవునితో అంటే ప్రార్థించి పోరాడి ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదం పుట్టుకునే వాడు దేవుడికి స్తోత్రం కలిగింది. రాత్రికాల ప్రార్థనలు అంత దేవుళ్ళు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. 12వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశంలో ఆసిస్వాస్ అని చెప్పి సెయింట్ ఫ్రాన్సిస్ అనే ఒక యవనస్తుడున్నాడు. అంటే ఫ్రాన్సిస్ అతని పేరు యవనస్తుడు. అతని తండ్రి బహుధనవంతుడు. మొదట ధనవంతుడిగా తండ్రి అని చెప్పి అతని ఇష్టానుసారంగా తిరిగాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లి చాలా ప్రార్థనా పట్లాలు కన్నీళ్లు కార్చి దేవుడు పాదాలు పట్టుకుని నా కుమారుడు నీ దాసుడు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు పట్టుకున్నాడు యవనస్తుడు. ఆ యవనస్తుడు ఇక దేవుడు అతను పట్టుకున్నాడు. అతను దేవుని సమర్పించుకున్నాడు. ఇక ఆ దేశంలో ఎక్కడెక్కడైతే పాడైపోయిన దేవుని ఆలయాలు ఉన్నాయో తండ్రి డబ్బాను తట్టుకెళ్ళి ఆలయాలు బాగు చేస్తున్నాడు. బాగు చేస్తున్నాడు. తండ్రి విన్నాడు. తండ్రి విని కాలు చేతులు కట్టేసి ఇంట్లో పడేశాడు. ఇది భోజనం పెట్టద్దు, ఆస్తంతా బాగు చేస్తున్నాడు అని చెప్పి. తండ్రి వెళ్ళిపోయిన తర్వాత తల్లి విడిచిపెట్టేసింది. ఇక ఒక ఫాదర్ దగ్గర తీసుకెళ్ళి క్రైస్తవ కుటుంబం ఒక ఫాదర్ దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఈ రోజుతో ఈ కొడుకు సంబంధం లేదు, నాస్తంతా కూడా ఇస్తాను సార్ పాడు చేస్తున్నాడంటే ఆ ఫ్రాన్సిస్ అంటాడు యవనస్తుడు ఒక్కడే కొడుకు, తండ్రి ధనవంతుడు. ఆ ఫ్రాన్సిస్ అనే యవనస్తుడు అంటాడు అయ్యా కరెక్టే, మా నాన్నగారు చెప్పినట్టుగా నేను వింటానండి, నేను దేవుని సేవలో ఉంటాను, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తానండి అని ఏం చెప్పమంటే చెప్తానంటే ఇదిగో ఆడు వేసుకున్న అంగీ కూడా నాదంటే ఈరోజు ఈ దేవుని సందులో అంగీ కూడా తీసిచ్చేమన్నాడంటే ఒక పనివాడు అంగీ అటుకొచ్చి ఆ కొరడుకు తీసుకున్నాడు. ఆ రోజు నుంచి యవనస్తుడు సమర్పించుకునండి యవనస్తులందరినీ కూడా దేవుని తిప్పుతూ గొప్ప పరిశుద్ధ గుంపుని ఏర్పాటు చేశాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ కాలంలో పరిశుద్ధత అంటే తెలియని రోజుల్లో యవనస్తుల గుంపును తయారు చేశాడు. అంటే అనేక మంది యవనస్తులు ఆయన వెనకను వెళ్ళిపోతే అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరుగుతుంది. పెద్ద పెద్ద మీటింగులు పెడతా ఉండేవారట. వారి దగ్గర చిల్లిగా అవ్వలేదు. అప్పుడప్పుడు కొంతమంది అంటే నేను విమర్శించట్లేదు కానీ వీడియో కట్ చేస్తున్నారు. దేవుని సేవ చేయడానికి డబ్బులు ఉంటేనే చేయాలంటే దేవుడి సేవ, డబ్బులు లేకపోతే చేయకూడదు. మేము అప్పు చేసి దేవుడి సేవ చేస్తామని చెప్తుంటాం. దయచేసి మనం ఎప్పుడు కూడా చేయొద్దు. అప్పు చేసి దేవుడు ఒప్పుకోవడం. నువ్వు ఒకవేళ నీ కుక్క లేకపోతే గింజేసుకు తిను, నెవరు చూడరు. 2 రోజులు పోను బాగానే 3వ రోజు దేవుడు పట్టుకొచ్చి పెడతాడు. ఒకవేళ నన్ను తిట్టుకున్నారే కానీ అలా ఉన్న దైవజనులు ఉన్నారు. వారం రోజులు భోజనం లేకుండా ఉంటే దేవుడు ఎవరిని ఒకటి పంపించి వాళ్ళు భోజనం పంపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ లేక పంపించలేదని ఆకలి చేత భోజనం దేవుడికి స్తోత్రం కలుగును గాక. కరువు దినాల్లో ఏమండి సారేపతి విధవరాలింటికి పంపించి పోసం చేశాడు. దేవుడికి అసాధ్యమని ఏమన్నా ఆయన మీద ఆనుకుని ఉండాలి. ఆయన మీద ఆనుకుని ఉండాలి. ప్రియమత సంఘం ఆయన కనిపెట్టి ఉండాలి. అతను ఆ యవనస్తుడైన ఫ్రాన్సిస్ చేతులు చిల్లు గవ్వలేదు. యవనస్తుడి గుంపు నడిపిస్తున్నాడు. పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉండేవాడు. పెద్ద పెద్ద మీటింగులు విస్తారమైన జనం వచ్చేసేవారంటే ఆ రోజుల్లో పరిశుద్ధ 12వ శతాబ్దంలో పరిశుద్ధత లేదు. వీరు పరిశుద్ధులు ఉండి పరిశుద్ధి చేస్తున్న దేవుని ఆత్మ కొమ్మరికి జరుగుతుండేది. విస్తారమైన
విస్తారమైన జనం వచ్చేస్తుంటే దేవుడు పెద్ద పెద్ద ధనవంతులు ప్రేరేపించి ఎడ్ల బండ్ల మీద ఆహారం పంపిస్తుండేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎడ్ల బండ్ల మీద ఆహారం పట్టుకొచ్చుతుండేవారట ధనవంతులు. వాళ్ళకి తెలియట్లేదని ఎలాగిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఫ్రాన్సిస్ గారు రాత్రి జాములందు అడవులో ఉన్న గుహలకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తుంటారు. మన కోమిన్సన్ లాంటి చిన్న బాలుడు ఫ్రాన్సిస్ గారు సేవను చూసి ముగ్గురైపోయి, అయ్యా మీతో పాటు నేను కూడా వస్తాను అంటే, బాబు నువ్వు చిన్నపిల్లలు వద్దని, లేదయ్యా నేను వస్తానని చెప్పి తల్లిదండ్రులని వాళ్ళు అడిగేసి ఆ ఫ్రాన్సిస్ గారితో పాటు వెళ్ళిపోయాడు. రాత్రి కాల సమయం నేను లేచిపోయి ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని చెప్పి ఫ్రాన్సిస్ గారు అంగీకిని ఆ చిన్న బాలుడు చొక్కగానే ఒక దారం కట్టేసుకుని పట్టుకునేవాడట. రాత్రి కాలం ఇప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన ఇప్పేసుకుని వెళ్ళిపోయి తెల్లవారు ప్రార్థన చేసి వస్తున్నాడు. ఒకరోజు చూసినప్పటికి దారం ఇప్పేసి ఉంది. ఈ కుర్రగాడు లేచాడు, ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసుకుందాం అని చెప్పి వెనకాల వెళ్ళాడంట. అడవిలో ఒక గుహ ఉంటే ఆ గుహలో ఆయన ప్రార్థన చేస్తుంటే గుహ అంతా వెలుగుతో నిండిపోతుందట. ప్రభువు యేసుక్రీస్తు వారు పరిశుద్ధులైన వారు ఆ ఫ్రాన్సిస్తో మాట్లాడుతున్నట్టు. దేవుడికి స్తోత్రం కలుగాక. అది చూసి ఆ పిల్లవాడు కలుదిరి పడిపోయాడు అక్కడ. ఉదయకాలం తెల్లవారినప్పుడు ఆయన అంటే మొదటి జాము, రెండో జాము, మూడో జాము కూడా ప్రార్థన చేసుకుని ప్రభుతో మాట్లాడి ఆయన వస్తూ ఉన్నప్పుడు కాలుకి ఏదో తగిలిందని చెప్పి చూసినాడు. ఆ బాలుడు ఆ బాలుని ఎత్తుకుని తీసుకుని ఇంటికి తీసుకొచ్చారంట. ఆ బాలుడు గొప్ప దైవజనుడు. దేవుడికి స్తోత్రం కలుగాక. రాత్రి కాల జాములు, 3 జాములు ఆయన ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేస్తుంటే 12వ శతాబ్దంలో ఆశీస్ వాసి అయిన ఫ్రాన్సిస్ గారు సెయింట్ ఫ్రాన్సిస్ అయిపోయి. దేవుడికి స్తోత్రం కలుగాక. సెయింట్ ఫ్రాన్సిస్ బుక్ కూడా చదివి చూడండి మీరు. సెయింట్ ఫ్రాన్సిస్ బుక్ ప్రార్థనా గుంపును తయారు చేసిన ప్రార్థనా యోధుడు ఫ్రాన్సిస్ గారు. ఇక చివరికి వచ్చేద్దాం. మనల్ని ప్రేమిస్తూ తన రక్తము చేత మనల్ని కడిగి మన కొరకు ప్రాణం పెట్టి ప్రవేశించిన వారు సువార్త ప్రకటించడానికి ఈ లోకానికి వస్తే ఆయన రాత్రి కాలం ముందు ప్రార్థన చేసి ఉదయకాలమే ఆయన పరిచయం చేస్తూ ఉండేవాడు. చూడండి మార్కు సువార్త మాత్రం అధ్యాయం 35వ వచనంలో. మార్కు సువార్త ఆయన పెందెక్కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేర్చుంది. సరిపోతుంది. దేవుడు సరిపోతున్నాడు. ఆయన పెందెక్కడ లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే, ఏమంటే ఆయన ఎవరు? సాక్షాత్తు దేవుడు. ఆయనకి ఏం పని అండి? పెందెక్కడ లేచి రాత్రి ఏమంటే రాత్రికాలంలో ప్రార్థన చేసే పని ఆయనకే వచ్చిందండి. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో ఆశీర్వాదం ఉంది, ప్రార్థనలో సాతారంలో శక్తులు పారిపోతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన తన పిల్లలకు నేర్పించడానికి ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, నువ్వు అనుకుని ఇస్తానని చెప్పి. తండ్రి దేవుడి కుమారుడికి లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన రాత్రికాల సమయం ప్రార్థన అందరి కాడే చీకటి ఉండగానే ఆయన దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఉదయకాలం దేవుడి శక్తి, దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు అన్నారు కదా, కీర్తనలు 63 కీర్తనలు వచ్చిన దావీదు గారు నా చూద్దాం ఉంది. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని 63 కీర్తనలు దేవుడికి స్తోత్రం కలుగును గాక. వృద్ధాప్యం వచ్చేసాడు దావీదు గారు. అవునండి, వృద్ధాప్యం వచ్చేసాడు, లేవలేని పరిస్థితి. ఇక మంచం మీద ఉండే ధ్యానిస్తున్నాడు. అతి ముసలి వృద్ధాప్యం వచ్చేసి లేవలేని పరిస్థితి అయిపోయింది. ఆ టైంలో కూడా మంచం మీద ఉండి ఆయన ధ్యానిస్తున్నాడట. మోకరించి లేడు. ఆలోచించేయండి, మనం పడుకున్నప్పుడు లాస్ట్ ప్రార్థన, ఉదయం లేచినప్పుడు మొదటి ప్రార్థన ఉందా మన జీవితంలో? అవునండి, లేకపోతే కొద్దిసేపట్లో మనొక సంవత్సరాన్ని మనం ప్రవేశించబోతున్నాం. ఎంతోమంది రాత్రి జామున ప్రార్థించి ఆయన ధన్యతను, ఆయన కృపను అందుకున్నారు. రాత్రి జామున ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు వస్తున్నాడు, ఆయన దీవిస్తున్నాడు, ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఆయన దర్శిస్తున్నాడు. విన్నాం మనం 2020 సంవత్సరం మనం ప్రయత్నం చేద్దామా? ఆ ధన్యతను, ఆ దీవెను పొందుకుందామా? ఎంతమంది ఇష్టపడుతున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి చేద్దామా? దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడికి మనందరం బాగోవాలని, మనందరం ఆశీర్వాదం పడాలని ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టం ఆయన పిల్లలు బావాలంటే. ప్రయత్నం చేద్దాం. అయితే ఎబిర్ పత్రికలో ఆయన ఒక మాట అంటాడు.
12వ అధ్యాయం 15 వచనంలో 16 వచనంలో మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా దేవుని కృప పొందకుండా తప్పిపోతునేమో అని చేదైన వేరు ఏదైనా వచ్చి కలవరపరచుడు వల్ల అనేకులు అపవిత్రులై పోదురేమో అనియో ఒక పూట కూటి కొరకు తన దేశపు వాక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మీలో ఎవడైనా దేవుని కృప పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని దేవుడి కృపణ కంటే ఈ లోక సంబంధమైనది గొప్పదనుకుని ఎవరైనా ఉన్నట్లయితే అది దాన్ని తీసుకురావద్దు అని చెప్పి దేవుని బాగా ప్రేమించి దేవుని కృప పొందుకున్న అపుస్తక పౌరులు తెలియజేస్తున్నాడు దేవుని సంఘం. కాబట్టి పులుసుని పిండి కొంచెమైనను పిండినంతా పులుపు చేసిన రాయబడి ఉంటాయి. కాబట్టి చేదైన వేరేమీ లేకుండా దేవుని కృప కనపెడదాం. గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్దిసేపట్లో మనకి దేవుడు మరొక సంవత్సరం ఇవ్వబోతున్నాడు. ఆ సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేసుకుందాం. అలాంటి కృపలో దేవుడు మిమ్మల్ని భద్రపరచును గాక. చెప్పలేదు.